హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ సీన్లో జియాలీ ఒక అతన్ని చూపిస్తారు. అతను ఎవరో కాదు, గాంగ్ టాన్. వీళ్ళని ఎవరో ఫొటోస్ తీస్తూ ఉంటారు. రిస్క్ తీసుకోకు అంటాడు. ఏం చెప్పావేంటి అంటాడు. పోలీసులు ఇక్కడే ఉన్నారు చూడు అంటాడు. నువ్వు ఎప్పుడు ఇంతేనా అంటాడు. ఏం ప్లాన్ చేశావు అంటాడు. అందరినీ ప్రిపేర్గా ఉండమను, ఒరిజినల్ ప్లాన్ చేయబోతున్నా అంటాడు. సరే అని వెళ్ళిపోతాడు. ఆ పోలీస్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో గాంగ్ టాన్ ఒక ప్లేస్ దగ్గరకు వస్తాడు. అక్కడ ప్రొఫెసర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అతని కోసం వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఏదో రాసుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో వస్తాడు. హీరో వచ్చింది పాస్ట్లోకి. 5 years బ్యాక్ హీరోయిన్ వాళ్ళింటికి వచ్చుంటాడు. హీరోయిన్ బయటికి వచ్చి ఎవరు నువ్వు అంటుంది. ఎందుకంటే హీరోయిన్కి హీరో తెలియదు కాబట్టి, హీరో పాస్ట్కి వచ్చాడు కాబట్టి. ఇది 2012 అనుకుంటాడు. ఎవరు నువ్వు అంటుంది. జిఎన్ అంటాడు. నీకు నేనెలా తెలుసు అంటుంది. వెంటనే వెళ్ళిపోతాడు. హీరో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని చూసి నువ్వు తీసుకెళ్ళింది నాది అంటుంది. నెక్స్ట్ సీన్లో న్యూస్లో నేవీ షిప్లో స్మగ్లింగ్ కేస్ 3 months ఎగోది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని వస్తుంది. అప్పుడే హీరో వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆ టైం మిషన్ని దాక్కోపెడతాడు. అన్నయ్య ఎక్కడా? నేను అతన్ని కనిపెట్టాలి అంటాడు. అప్పుడే వాళ్ళ అన్నయ్య వస్తాడు. హక్ చేసుకుంటాడు. నిన్ను చూసి చాలా కాలం అయింది, నైట్ మాట్లాడుకుందాం అంటాడు. వెళ్ళి వాళ్ళ మదర్కి బొకే ఇచ్చి హ్యాపీ మదర్స్ డే అని చెప్పి నేను వెళ్తున్నా ఇక అంటాడు. నువ్వు బయటికి వెళ్ళటానికి వీల్లేదు అంటాడు. ఎందుకు అని వెళ్తుంటాడు. నువ్వు వెళ్ళొద్దు, ల్యాబ్కి అసలే వెళ్ళకూడదు అంటాడు. నా టైం వేస్ట్ చేయకు, జరుగు అంటాడు. కానీ హీరో వెళ్ళనీయడు. దాంతో అతనికి కోపం వచ్చి హీరోని కొడతాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోని వాళ్ళ అన్నయ్య కొట్టినా అతన్ని కాపాడాలని వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో హీరోని వెతుక్కుంటూ ఉంటుంది. ఎందుకంటే హీరో రిపోర్ట్ కవర్ హీరోయిన్ దగ్గరే మర్చిపోయాడు కాబట్టి. హీరోని చూసి దగ్గరకెళ్తుంది. హీరో కార్ ఎక్కుతాడు. హీరోయిన్ కూడా ఎక్కుతుంది. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటుంది. హీరో కార్ ఆపి ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తాడు. కానీ అందులో హీరోయిన్వి ఉంటాయి. అవి నావి, ఇదిగో నీది అంటుంది. అందులో ఒక మ్యాప్ ఉంటుంది. హీరో లోపల వాళ్ళ అన్నయ్య ఉంటాడు. అప్పుడే జియాలీ వచ్చి ఆ డోర్ ఓపెన్ చేస్తాడు. వాళ్ళ అన్నయ్యని బయటికి తీసుకొస్తారు. వెంటనే హీరోయిన్ వచ్చి మా ఫాదర్కి ఏమైంది అంటుంది. అతను మీ ఫాదర్ ఏనా అంటాడు జియాలీ. హీరో ఏడుస్తూ ఉంటాడు. ప్రొఫెసర్ని సేవ్ చేద్దామంటాడు జియాలీ. ప్రొఫెసర్ని తీసుకెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళ అన్నయ్యని అక్కడే వదిలి పెట్టి వెళ్ళిపోతారు. హీరోయిన్ వెళ్ళి ఆ అంబులెన్స్ని పిలుస్తుంది. అంబులెన్స్లోకి ప్రొఫెసర్ని ఎక్కిస్తారు. హీరో జియాలీ వాళ్ళ అన్నయ్య కోసం అక్కడికి వెళ్తారు. కానీ వాళ్ళ అన్నయ్య అక్కడ ఉండడు. ఏంటా అని వెతుకుతూ ఉంటాడు. అక్కడ మొత్తం బ్లడ్ పడి ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్తుంది. హీరో కూడా హాస్పిటల్కి వస్తాడు. వాళ్ళ మదర్కి కాల్ చేసి వాళ్ళ అన్నయ్య గురించి చెప్తాడు. ఇక్కడ వాళ్ళ ఫాదర్ కళ్ళు తెరుస్తాడు. జియాలీ వచ్చి మీరిప్పుడు బాగానే ఉన్నారా అంటాడు. అతని చెవిలో ఏదో చెప్తాడు ప్రొఫెసర్. గాంగ్ టాన్ కనిపించట్లేదు అని చెప్తాడు జియాలీ. వాళ్ళకి అతని కార్డ్ ఇచ్చి వెళ్ళిపోతాడు జియాలీ. అప్పుడే హీరో వస్తాడు. ప్రొఫెసర్ హీరోని పిలిచి థ్యాంక్ యూ అని చెప్పి ఏదో ఒక పేపర్ ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో న్యూస్లో ఆ ప్లేస్ గురించి చూపిస్తూ ఉంటారు. అది జియాలీ చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఏదో గొడవ వల్ల విడిపోతారు. అదంతా గుర్తు చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ అన్నయ్యని కనిపెట్టలేదా అని ఫీల్ అవుతూ ఉంటాడు. వాళ్ళ అన్నయ్య ఒక పెయింటింగ్ గురించి హీరోకి చెప్తూ ఉంటాడు. అదంతా గుర్తు చేసుకుంటాడు. ఆ ప్రొఫెసర్ ఇచ్చిన పేపర్ని చూస్తాడు. అందులో W అని ఉంటుంది. హీరో వెంటనే ఆ టైం మిషన్ని తీయాలనుకుంటాడు. కానీ అది ఉండదు. దానికోసం వెతుకుతూ ఉంటాడు. వాళ్ళ అన్నయ్య చిన్నప్పుడు వేసిన పెయింట్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఏదో రాసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఎవరు వాళ్ళ ఇంట్లోకి దూకుతారు. అది హీరోయిన్ చూసి భయపడుతుంది. అతను ఏదో వెతుకుతూ ఉంటాడు. హీరోయిన్ భయంగా చూస్తూ ఉంటుంది. అతను వెళ్ళిపోతాడు.
హీరోయిన్ చిన్నగా కర్ర తీసి కొట్టాలనుకుంటుంది. కానీ అక్కడ ఉంది హీరో. ఇందాక ఎవరో మా ఇంట్లోకి వచ్చారు అంటుంది. నువ్వు అతన్ని చూసావా అంటాడు. లేదు, నేను అతని లెగ్స్ని మాత్రమే చూసా, ఏదో వెతకడానికి వచ్చాడు అంటుంది. హీరో ఏదో వెతుకుతూ ఉంటాడు. ఏం వెతుకుతున్నావు అంటుంది. అతను దేనికోసం వచ్చాడో దానికోసం వెతుకుతున్నా అంటాడు. అతను ఏదో రీసెర్చ్ని దొంగలించాలనుకుంటున్నాడు అంటుంది. ఇంట్లో ఏదైనా సిల్వర్ బాక్స్ని చూసావా? మీ ఫాదర్ దాక్కోపెట్టే థింగ్స్ ఎక్కడ పెడతాడో తెలుసా అంటాడు. కానీ హీరోయిన్ అప్పటికే నిద్రపోయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిన ప్లేస్కి వెళ్తాడు. ఎందుకంటే ఏదైనా క్లూస్ దొరుకుతాయని. ఒక రాడ్ కనిపిస్తుంది, దానికి బ్లడ్ ఉంటుంది. అది హీరో తీసుకుంటాడు. అప్పుడే ఎవరో వస్తూ ఉంటారు. హీరో దాక్కుంటాడు. దాంతో ఎపిసోడ్ 2 కంప్లీట్ అవుతుంది.